హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ స్టఫ్డ్ ఎగ్ పరోటా అండి. ఇది పిల్లలకి మార్నింగ్ లంచ్కి రెడీ చేసి ఇవ్వడానికి చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకోండి ఫస్ట్. తర్వాత ఆవాలు, పసుపు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఇలా ఒక్కసారి వేపండి. తర్వాత ఆనియన్స్ని ఇలా చిక్కులా కోసుకొని అవి కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలాగ నేను చూపిస్తున్నట్టు ఒకసారి కలుపుకోవాలి. బాగా వేగాలండి. కొంచెం కలర్ మారినంత వరకు వేపుతూ ఉండాలి. ఇగో చూసారు కదా, ఇలాగ కొంచెం కలర్ మారినట్టు వేపాలి. తర్వాత ఎగ్స్ని ఒక బౌల్లోకి కొట్టుకొని వాటిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలపాలి, పాటోలీలాగా చేసుకోవాలండి. సాల్ట్ వేసుకోండి, కొంచెము కారము వేసుకొని బాగా దగ్గరికి అంటే ఇట్లా పాటోలీలాగా వచ్చినంత వరకు చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలాగా ముక్కలు ముక్కల్లాగా పాటోలీలాగా రావాలి. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 2 చపాతీలు తీసుకోండి. ముందు ఒక చపాతీ మీద ఇలాగ చీజ్ని పెట్టుకోవాలి. ఇలా నేను చేస్తున్నాను కదండి, ఆ రకంగా ఫస్ట్ చీజ్ని పెట్టుకొని మన కర్రీ రెడీ అయ్యింది కదండి, ఆ కర్రీని పెట్టుకోవాలి. మళ్ళీ దాని మీద రిమైనింగ్ చీజ్ని పెట్టుకొని చపాతీని ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి, ఇది పనని గ్రిడిల్ అంటారండి. ఒకవేళ ఇది లేకపోతే మీరు పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. ఒక 1 మినిట్ ఇటు అటు కాలిస్తే సరిపోతుందండి. వేడి వేడిగా స్టఫ్డ్ పరాటాలు అయితే రెడీ అయ్యాయి. ఇది కిడ్స్ లంచ్ బాక్స్లో కూడా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.